సృష్టికి వికసనం ఉంటుంది. అంటే ఈశ్వర సృష్టి యందు అయోమయావస్థ ఉండదు. ఇన్ని కోట్ల ప్రాణులను ఆయన సృజించాడు అనుకోండి, నేనేం తినాలి అని అడిగే ప్రాణి ఉండదు. అదేం తినాలో నిర్ణయం ఉంటుంది. నేను ఎలా పడుకోవాలి ఏ ప్రాణి అడగదు, దానికి నిర్ణయం ఉంటుంది. నేను ప్రత్యుత్పత్తి ఎలా చేయాలి, నాలాంటి ప్రాణి ఎలా పుట్టాలి, దానికి ఆయన నిర్ణయం చేస్తాడు. ఏ ప్రాణిని ప్రత్యుత్పత్తి చెయ్యాలో దానికి తగిన అవయవముల యొక్క సంఘాతమును దాని యందు ఉంచుతాడు. కుక్కకి పిల్లి పుట్టదు, పిల్లికి పంది పుట్టదు. కుక్కకి కుక్క పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి. ఈ నిర్మాణ వ్యవస్థ ఉన్నదే ఇది ప్రారంభము నుండి బాగా పరిణతి పొందడానికి వికసనం అంటారంటే పువ్వు వికసించింది అంటారు. పువ్వు వికసించినప్పుడు ఓ రేకు విప్పుకుని మిగిలిన రేకులు విప్పుకోకుండా ఉండడం ఉండదు. అన్ని రేకులు క్రమంగా ఇలా 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 విచ్చుకుంటాయి. వికసనం ఎలా ఉంటుందో బుద్ధి వికసనం అలా ఉంటుంది.